సో ఇన్స్టెంట్ ఫిజిక్స్ క్లాస్కి స్వాగతం. ముఖ్యంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే ఎస్జిటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుందని ఈ వీడియోస్ సిరీస్ అయితే రన్ చేస్తున్నాం. సో అసలు 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో ఏముంది అండ్ ఎక్కడ మనం చదవాలి అండ్ ఎక్కడ అప్లికేషన్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందో తెలియపరచడం కోసం ఈ వీడియోస్ అని. సో ఈ వీడియోస్ చివరి వరకు చూడండి. చివరిలో కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, వాటిని కూడా ఆన్సర్ చేయండి. అండ్ వీడియోస్ ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ వీడియోస్ కానీ వాల్యుబుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తుంటాయి. ఇక ఆలస్యం ఎందుకు, ఇక క్లాస్లోకి వెళ్దాం. సో మన 9th క్లాస్ టెక్స్ట్ బుక్ చూసినట్లయితే మన చుట్టూ ఉన్న పదార్థం అనేది యూనిట్ 1 అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే పదార్థం మెత్తదా గట్టిదా అంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. బట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం ఏం కాదు. ఇదే ఒకటో కాలంలో అయితే చివరిలో మనం చూడొచ్చు. సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేన్నైనా పదార్థం అని చెప్పవచ్చు. అంటే పదార్థం అంటే ఏమేమి ఉండాలి? ఒకటి ద్రవ్యరాశి ఉండాలి, 2 అది కొంత స్థలాన్ని ఆక్రమించే ఒక ఆకారం అయితే ఉండాలి. అంటే దానికి ఒక ఘనపరిమాణం ఉండాలి. అంటే ద్రవ్యరాశి ఘనపరిమాణం ఉండే ఏ పదార్థాన్నైనా మనం ఏమనొచ్చు, ఏ వస్తువునైనా మనం ఏమనొచ్చు, పదార్థం అనొచ్చు. అంటే పదార్థంకి ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? ద్రవ్యరాశి, రెండోది ఘనపరిమాణం. స్థలాన్ని ఆక్రమించే లక్షణాన్ని మనం ఘనపరిమాణం అని పిలుస్తాం. అయితే ఇక్కడ పదార్థ స్థితులు రెండో కాలంలో చూస్తున్నట్లయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పదార్థ స్థితులు అంటూ గురించి ఒక కాలం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సో అకార్డింగ్ టు ద మన టెక్స్ట్ బుక్ అయితే 3 ఇచ్చారు. బట్ బేసికల్గా అయితే మనం 5 రకాలుగా అని చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ముందు చూసుకుంటే ఘన, ద్రవ, వాయు అంటే సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ అని చెప్తాం. బట్ ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నాయండి. ఒకటి ప్లాస్మా, ఇంకోటి బోన్ ఐన్స్టీన్ కండెన్సెన్స్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడైతే మన టెక్స్ట్ బుక్లో 3 ఇచ్చాడు కాబట్టి ఘన స్థితిలో ఉంటుంది, లేదా ద్రవ స్థితి, లేదా వాయు స్థితిలో పదార్థం అనేది 3 రకాలుగా ఉంటుందని అయితే మనం చెప్పవచ్చు. సో మన చుట్టూ ఉండే చాలా రకాల పదార్థాలు ఉంటాయి కదా, దాంట్లో మీరు ఏ విధంగా వేరు చేస్తారు అంటూ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇస్తూ ఘన, ద్రవ, వాయు పదార్థాలకు ఉండే ధర్మాలు ఏమిటి అనే ఫస్ట్ అయితే సబ్ టాపిక్ అయితే ఇచ్చాడండి. ఆకారము మరియు ఘనపరిమాణము. సో చూద్దాం. సో ఆకారం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుని మనం పరిశీలించేటప్పుడు అది నిర్దిష్టమైనటువంటి ఒక ఆకారంలో, అంటే ఒక షేప్లో మనం అవగాహన చేసుకోగలిగితే దాన్ని మనం ఆకారం అని పిలుస్తాము. అంటే దానికి ఏమని పిలుస్తామంటే అది ఎప్పుడు కూడా తన యొక్క స్థలాన్ని విస్తరించకపోవడం కానీ లేకపోతే మార్పు చేయడం కానీ జరగకుండా ఉంటూ పర్టికులర్గా ఉంటే దానికి ఆకారం ఉందని చెప్తాం. అయితే ద్రవాలకి ఘనపదార్థాలకి కొద్దిగా చిన్న డీవియేషన్ అయితే ఉంటుంది. ఘనపదార్థాలు అనేవి నిర్దిష్టంగా ఉంటాయి, ఎప్పుడు తన ఆకారాన్ని మార్చుకోవు. అదేవిధంగా నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఇస్తూ యాక్టివిటీ 1లో మనకి కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. ద్రవ ఆకారాలు, ఘనపరిమాణాలను గుర్తించుట. సో ద్రవ ఆకారాలు ఏ విధంగా ఉంటాయి? ఏదైనా ఒక ద్రవం తీసుకున్నాం అనుకోండి, అది ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతుంది. ఓకేనా? అదే ఘనపదార్థాలు తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా వాటి యొక్క ఆకారాలు అనేవి మారవు అని చెప్తాం అనమాట. అదే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చి సో ఇందులో ఉండేటటువంటి నీరుని వేసిన తర్వాత, ద్రవం వేసిన తర్వాత వాటి ఆకారాలను పరిశీలించండి. అంతేకాకుండా అదే నీటిని మరొక పాత్రలో పోయండి, అప్పుడు నీటి ఆకారం వచ్చిన మార్పును గమనించండి. అంతేకాకుండా మరికొన్ని ఎక్స్పెరిమెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వివిధ పాత్రల్లో నీటి ఆకారం ఎలా ఉంది క్వశ్చన్ అండి. అంతేకాకుండా అన్ని సందర్భాల్లో దాని ఆకారం ఒకే విధంగా ఉందా? లేదు. సో వివిధ పాత్రలో ఉండేటప్పుడు నీటికి వివిధ ఆకారాలు అనేవి ఉంటాయి. సో పాత్ర మార్చేటప్పుడు దాని ఆకారం అనేది అక్కడ ఉండే పాత్ర ఆకారాన్ని పొందుతుంది. దీనిపైన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనకి నీటిని నేలపై పోస్తే ఏ ఆకారంలో మారుతుంది అని అడిగారు. సో నీటిని కానీ మనం నేలపైన పోసినట్లయితే నేల అంతా కూడా ఏమవుతుంది? విస్తరిస్తుంది అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఏం చెప్పవచ్చు అంటే నీటిని ఎక్కడ మనం వేస్తే అక్కడ ఉండే తల ఆకారాన్ని లేదా కంటైనర్ ఆకారాన్ని పొందుతుంది అని చెప్తాము. సో ఇక్కడైతే మనకి ఇంకా స్పెసిఫైగా ఏమీ కనిపించలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పదం అయితే ఇవ్వడండి. ద్రవాలను ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి సులభంగా మార్చగలం, అందువల్ల వీటిని ప్రవాహులు, ఫ్లూయిడ్స్ అని పిలుస్తారు. ప్రవాహి అంటే ఏమిటి ముందు మనకు తెలియాలి. సో ఏదైనా ఒక వస్తువుని ఒక స్థలం నుండి ఇంకో స్థలంకి మనం మార్చామనుకోండి, వస్తువు మొత్తం వెళ్తే దాన్ని ఘనపదార్థం అంటాం. కానీ ఒక్కొక్క అణువు తర్వాత ఇంకో అణువు అనేది ఒకటి తర్వాత ఒకటి సీరియల్గా వెళ్తే వాటిని మనం ఏం పిలుస్తాం? ఫ్లూయిడ్ అని పిలుస్తాం అనమాట. అంటే ద్రవాలు అని పిలుస్తాము, ప్రవాహులు అని పిలుస్తాం. ఇక్కడ ప్రవాహి అనే అర్థాన్ని పరిశీలించండి అంటూ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకేనా? ఇక తర్వాత పేజీకి వెళ్దాం. ఇక్కడ నిర్దిష్ట ఆకారము, ఘనపరిమాణం వాయువులకి ఉంటాయా అని ప్రశ్న అడిగాడు అనమాట. అంటే ఇక్కడ వాయువులకి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందంటే ఉండదు, అదే నిర్దిష్ట ఘనపరిమాణం ఉంటుందంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. వాటిని బంధిస్తే తప్ప కానీ వాటిని చెప్పలేము అనమాట. ఉన్న స్థలాన్ని మొత్తాన్ని అవి స్వేచ్ఛగా ఆక్రమించడం అనేది జరుగుతుంది. అయితే సిఎన్జి అండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, సిఎన్జి పైన ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సిఎన్జి అంటే ఏమిటి?
సో దీన్ని తెలుగులో అయితే సంపీడిత బంధిత సహజ వాయువు అని పిలుస్తారు. సంపీడిత బంధిత సహజ వాయువు లేదా సంపీడిత సహజ వాయువు అని పిలుస్తారు. సో ఇలా ప్రాబ్లం అడగచ్చు. సో ఎప్పుడైనా సరే ఈ బంక్ స్టేషన్కి వెళ్ళి మీరు చూసారా అంటూ అడిగారనమాట. సిఎన్జి అనేసరికి ఏమవుతుందంటే ఈ గ్యాస్ని ఏం చేస్తారంటే ఒక నిర్దిష్టమైన సిలిండర్లో నింపడం అనేది జరుగుతుంది. అయితే సిలిండర్లో నింపేటప్పుడు ఏమవుతుంది, వాటిపైన మనం బలాన్ని పెంచి పీడనాన్ని పెంచి వాటి యొక్క ఘనపరిమాణం అనేది మనం తగ్గించడం జరుగుతుంది. ఇలా పీడనాన్ని పెంచి ఘనపరిమాణాన్ని తగ్గించే ప్రక్రియనే మనం ఏమంటామంటే సంపీడనము అని పిలుస్తాం అనమాట. ఆ ధర్మాన్ని సంపీడ్యత అని పిలుస్తారు. కంప్రెసిబిలిటీ అంటాం అనమాట. సంపీడనము అంటే పీడనం పెంచి ఘనపరిమాణం తగ్గించడాన్ని. పీడనం పెంచితే ఘనపరిమాణం తగ్గే లక్షణాన్ని ఏమని పిలుస్తారంటే సంపీడ్యత అని పిలుస్తారు. మీకు సిఎన్జి ట్యాంకులు అయితే మనకు కనిపిస్తుంది, ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన సంపీడిత పైన ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఇచ్చారండి. ఒక సిరంజిని తీసుకొని దాంట్లో కొంత గాలిని తీసుకోండి, తర్వాత పైన నిబ్బిని క్లోజ్ చేసి ఒకసారిగా మీరు సిరంజిని తొక్కండి. సో నిజానికి గాలి అనేది బయటకు పోదు, కానీ వాటి యొక్క ఘనపరిమాణం తగ్గుతుంది. మళ్ళీ విడిచిపెడితే సిరంజి మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ పీడనం పెంచడం వల్ల ఘనపరిమాణాన్ని తగ్గించగలిగాము అని చెప్తాం. ఈ ధర్మాన్ని మనం ఏమని పిలుస్తామంటే సంపీడ్యత అని పిలుస్తాం, కంప్రెసిబిలిటీ అని పిలుస్తాం అనమాట. సో సిరంజిలో గాలి యొక్క ఘనపరిమాణం తగ్గించేటప్పుడు తగ్గుతుంది. సో ఈ ప్రక్రియను ఏమని పిలుస్తారు, సంపీడ్యత అని పిలుస్తారు. అలాగే సైకిల్ టైర్లో కానీ బస్ టైర్లో కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లో కానీ గాలి యొక్క వాయువు యొక్క ఏ ధర్మాన్ని అనుసరించి నింపడం జరుగుతుంది, సంపీడ్యత. సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఇళ్లలో వండేటటువంటి ఎల్పిజి అండి. సో ఎల్పిజి కూడా మనకు చాలా మందికి డౌట్ ఉంటుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండి. సో చూడండి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదండి, లిక్విఫైడ్. గుర్తుంచుకోండి, ఇక్కడ క్లియర్గా మీ స్పెల్లింగ్ అయితే చెక్ చేసుకోండి. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇచ్చాడా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇచ్చాడా చూడండి. కంగారు ఏంటంటే ఎల్పిజి అనగానే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఉంటే రెడీగా పెట్టేస్తారు ఆప్షన్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒక అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే సో మనం వాడేటటువంటి సిఎన్జి కానివ్వండి ఎల్పిజి కానివ్వండి కూడాను వాయువు యొక్క సంపీడ్యత ధర్మాన్ని ఆధారంగా చేసుకొని సిలిండర్లు నింపడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత మరో క్వశ్చన్ ఇచ్చారు. రబ్బర్ బ్యాండ్ లాగండి, దాని ఆకారం మారుతుంది. రబ్బర్ బ్యాండ్ ఘన పదార్థమా లేదా ద్రవ పదార్థం అడిగారు. రబ్బర్ బ్యాండ్ అనేది సాలిడ్ ఘన పదార్థము. ఓకేనా. సో ఎందుకు అలా మరి లాగేటప్పుడు పెద్దదవుతుంది లేదా వదిలేటప్పుడు మళ్ళీ యథాస్థితికి వస్తుందంటే దాన్ని స్థితిస్థాపక లక్షణం అంటాము. అంటే కొన్ని అణువుల్లో ఈ ప్రత్యేకమైన ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. అందువల్ల వాటిపైన బలం కలిగించేటప్పుడు అవి ఏమవుతాయంటే వాటి యొక్క వాటి యొక్క ఆకారాన్ని మార్చుకోగలుగుతాయి, మళ్ళీ యథాస్థితికి వస్తాయి. అదే రబ్బర్ బ్యాండ్ బలంగా లాగామనుకోండి పూర్తిగా సాగిపోయి ఇక మరి దగ్గరికి చేరుకోకుండా ఉండిపోతుంది అనమాట. సో గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత ఉప్పుని ఏ ఆకారం పొందింది, ఉప్పుని తీసుకొని గ్లాసులో వేయండి, ఏ ఆకారంలో పొందింది. సో దాని పాత్ర ఆకారం వచ్చింది. అయితే ఉప్పు అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ద్రవాలు ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. అలాంటప్పుడు ఉప్పు అనేది ఆకారం అవుతుందా అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఘన పదార్థం అంటే దాని స్థితి అంటే దాని యొక్క ఆకారంలో తీసుకున్న పరిమాణం బట్టి ఆ పరిమాణంలో ఉన్నంత వరకు అది స్థితిని మార్చుకోదు. ఇప్పుడు ఉప్పు తీసుకున్నాం అనుకోండి, చాలా చిన్నగా ఉండేటటువంటి ఘన పదార్థాలు రేణువులు మనం తీసుకుంటాం, అంటే అణువులను తీసుకుంటాం. కాబట్టి ఆ అణువుని పర్టికులర్గా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆ అణువు అనేది తన ఆకారం మార్చుకోదు. అలాంటి అణువులు అనేవి ఒక పెద్ద పాత్రలో వేస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ఇప్పుడు బియ్యం గింజను తీసుకున్నాం. బియ్యం గింజ అనేది చాలా చిన్నది, అది సాలిడ్. అది ఒక డబ్బాలో వేస్తే ఏమవుతాయి, డబ్బా ఆకారాన్ని మొత్తంగా బియ్యం అంతా చేరుకుంటాయి. అలా అనుకునే బియ్యం అంతా కూడా మనం లిక్విడ్ అంటామా, కాదు కదా. అంటే ఘన పదార్థాలు చిన్నవయ్యేటప్పుడు అవి ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. అంతేగాని ఘన పదార్థాలు అనేవి ఆకారాన్ని మార్చుకోవు. ఇక తర్వాత స్పాంజ్ తీసుకోండి. స్పాంజ్ ఏం తీసుకున్నట్లయితే సో అది దానిపైన మనం ప్రెస్ చేసినట్లయితే ఏమవుతుంది, తన యొక్క వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, అంటే ఘనపరిమాణం తగ్గుతుంది. అయితే వాయువుల గురించి ధర్మాన్ని చెప్పినప్పుడు మనం చెప్పాము పీడనాన్ని పెంచినట్లయితే ఘనపరిమాణం తగ్గిపోతుందని. అలా అయితే స్పాంజ్ అనేది మీరు గ్యాస్ అవుతుందా అంటే కాదు. స్పాంజ్ అనేది కూడా మనకి ఘన పదార్థం అవుతుంది. కాకపోతే ఈ ఘన పదార్థంలో అణువులకి మధ్యన అంటే వాటిని తయారు చేసేటప్పుడు కొద్ది అణువుల మధ్యన కొంత ఖాళీ ప్లేస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం బలం ప్రయోగించామో ఈ బలం వల్ల ఏమవుతుందంటే అణువుల మధ్య ఉండే ఖాళీ ప్లేస్ అనేది దగ్గరికి నొక్కబడుతుంది. ఫలితంగా ఏమవుతుంది, మనకి అది దగ్గర చేరడం అవుతుంది. అంతే తప్ప కానీ స్పాంజ్ అనేది అది వాయు పదార్థము కాదు, ద్రవ పదార్థం కాదు. గుర్తుంచుకుంటారు. ఈ రెండింటిపైన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చారు. సో తర్వాత వచ్చి వ్యాపనం అంటే ఏంటి, దీన్ని డిఫ్యూజన్ అని పిలుస్తాం. సాధారణంగా ఒక గదిలో ఒక అగరబత్తిని వెలిగించాం, ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ ఓపెన్ చేస్తాం లేదా స్ప్రే కొట్టాం అనుకోండి, కొద్దిసేపటికి రూమ్ అంతా కూడా సువాసన వస్తుంది. ఎందుకలా అంటే
సాధారణంగా ఏ అణువులైనా సరే తన అందుబాటులో ఉండే ప్రదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇలా ఒక పదార్థం అనేది తన అందుబాటులో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించుకునే ధర్మాన్ని మనం వ్యాపనము అని పిలుస్తాం. అయితే ఇక్కడ వ్యాపనం అనేది వాయు పదార్థాలకి ఎక్కువగా ఉంటుంది, ద్రవ పదార్థాలకి కాస్త తక్కువగా ఉంటుంది, అండ్ ఘన పదార్థాల్లో చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని పదార్థాలకు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు కర్పూరం తీసుకున్నాం, లేదా మనకి అమ్మోనియం స్ఫటికాలు తీసుకున్నాం. వీటికి వ్యాపన ధర్మం ఉంటుంది. తొందరగా అవి ఏమవుతాయంటే ఎవాపరేట్ అవుతుంది, ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా మనం చెప్తాం అనమాట. సో వ్యాపనం అంటే ఏంటి? తనకు అందుబాటులో ఉండే స్థలాన్ని ఆక్రమించుకునే ధర్మం అనమాట. సో ఇక్కడైతే మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. 250 ml గోళాకార కుప్పెని తీసుకొని దానిలో కొద్దిగా నీరు నింపండి. డ్రాపర్ సహాయంతో 2-3 చుక్కల నీలం లేదా ఎరుపు సిరాను లేదా పొటాషియం పర్మాంగనేట్ KMnO4 అండి, ఫార్ములా మర్చిపోతారు. సో KMnO4 కానీ మనం వేసినట్లయితే ఏమవుతుంది? సో వెంటనే ఏమవుతుంది? బేకర్ గోడల వెంపటి కూడా అదేమవుతుందంటే నెమ్మదిగా మొత్తం కూడా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది నీటి అణువులో ఉండేటటువంటి ఖాళీ ప్లేస్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. సో దీన్ని ఏమంటాం? వ్యాపనము అని పిలుస్తాం అనమాట. వ్యాపనము అంటే ఏమిటి? వాయువులో వ్యాపనం జరిగినట్లుగానే ద్రవాల్లో కూడా వ్యాపనం జరుగుతుంది అని చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఎగ్జామ్లో ఏ విధంగా అడగవచ్చు? నీటిలో పొటాషియం పర్మాంగనేట్ వేసినట్లయితే మొత్తం ఆక్రమించుకుంది. దీన్ని బట్టి మీరు ఏం నిర్ధారిస్తారు? సో అంటే వ్యాపనం అనేది ద్రవాల్లోనూ జరుగుతుంది, వాయువులోనూ జరుగుతుంది. అదేవిధంగా మనం సాలిడ్లో అయితే రేర్గా జరుగుతుందని చెప్తాం, గుర్తుంచుకోవాలి. సో ఈ 2 పాయింట్లు కూడా మనకి ఇంపార్టెంట్. ద్రవాల్లోనూ వాయువులోనూ వ్యాపనం జరుగుతుంది. ద్రవాల్లో వ్యాపనం జరుగుతుందని చెప్పడానికి పొటాషియం పర్మాంగనేట్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ద్రవాల్లో ఘన పదార్థ కణాల వ్యాపనం పరిశీలించండి అని అడిగారు అనమాట. ఇక్కడ చూద్దాం. అంటే వ్యాపనం అనేది ఘన పదార్థ కణాలు ద్రవాల్లో ఏ విధంగా జరుగుతుంది ఒకసారి చూడండి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక బేకర్ తీసుకొని దాన్ని పూర్తిగా నీటితో నింపండి. అందులో కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు వేయండి, క్రిస్టల్స్ వేయండి. సో ఈ క్రిస్టల్స్ ఏమవుతాయో చెప్పండి? వెంటనే నీటిలో కరిగిపోయి మొత్తం కూడా ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఘన పదార్థాలు కూడా ఏమయ్యాయి? వ్యాపనం చెందడం అనేది జరుగుతుంది అని చెప్పామన్నమాట. అంతేకాకుండా వాతావరణంలోని చూసారు కదా, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు భూమిపై ప్రాణులు మొక్కలకే కాకుండా ఇక నీటిలో జీవించే మొక్కలు జంతువుల మనుగడ కూడా అవసరం. కాబట్టి ఈ వాయువులు అనేవి నీటిలో కూడా ఏమవుతాయి? వ్యాపనం చెంది ఉంటాయి అని చెప్పడం అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే వాయువులు అనేవి ద్రవాల్లో వ్యాపనం చెందుతాయి. అదేవిధంగా స్ఫటికాలు ఏవే క్రిస్టల్స్ అనుకున్నామో అవి కూడా మనకి ఏమవుతాయి? ద్రవాల్లో వ్యాపనం జరగడం అనేది జరుగుతుంది. వ్యాపనం అనేది ఇక్కడ ప్రశ్న, వ్యాపనం అనేది జీవుల మనుగడకు ఒక ముఖ్యమైన అవసరమైన ప్రక్రియ అని కూడా ఇవ్వడం జరిగిందనమాట. శ్వాసక్రియలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి వ్యాపనం చెందుతుంది. అంటే ఊపిరితిత్తుల్లో జరిగేటటువంటి వాయు మార్పిడి అనేది ఏ పద్ధతిలో జరుగుతుందంటే వ్యాపన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి ఏ విధంగా జరుగుతుంది? వ్యాపన ప్రక్రియల ద్వారా జరుగుతుంది. సో ఇక్కడైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఘన, ద్రవ, వాయు పదార్థాలన్నీ ద్రవాలలో వ్యాపనం చెందుతాయి. వాయువులు వ్యాపనం రేటు ద్రవాలు లేదా ఘన పదార్థాల వ్యాపన రేటు కంటే ఎక్కువగా ఉంటుంది అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, వాయువులో వ్యాపనం రేటు అంతా కూడా ఒకేలా ఉంటుందా? వ్యాపనం అయితే వాయువులో జరుగుతుందని చెప్పారు. అన్ని వాయువులో కూడా వ్యాపనం రేటు ఒకే విధంగా ఉంటుందా లేదా తేడా ఉంటుందా? తేడా ఉంటుంది. అంటే అక్కడ వాయు కణాల యొక్క పరిమాణము భారం పైన ఆధారపడి ఉంటుంది. సో దీనికైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. సో ఒక పొడవైనటువంటి 1 సెంటీమీటర్ వ్యాసం ఉండేటటువంటి 1 మీటర్ ఉండేటటువంటి ఒక గాజు గొట్టం తీసుకొని ఒకవైపున దూదిని చూసారా, HClలో ముంచిన దూదిని, ఇంకోవైపు ఏం చేయాలంటే మనం NH3లో ముంచినటువంటి దూదిని ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? 2 వైపులా 2 బిగించి 2 కార్క్స్తో క్లోజ్ చేయండి. సో చేసినట్లయితే ఇక్కడ HCl నుండి లిక్విడ్ నుండి వచ్చేటటువంటి వేపర్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా NH3 నుండి వచ్చే అమోనియా నుండి వచ్చే కూడా మనకి వేపర్స్ అయితే వస్తుంటాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే HCl యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, NH3 యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇది తొందరగా వ్యాపనం రేటు చెందుతాయి అండ్ HCl అనేది స్లోగా వ్యాపనం చెందుతుంది. ఇలా 2 కలవడం వల్ల మనకి ఏమవుతుందంటే అమ్మోనియం క్లోరైడ్ అనేది ఇక్కడ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ లేయర్ మనం చూస్తే బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది. కాకపోతే ఇది మిడ్ పాయింట్లో కాకుండా కాస్త HCl వైపు జరుగుతుంది. సో గుర్తుంచుకోండి. సో వాయువుల వ్యాపన రేటు ప్రయోగంలో
ఏర్పడే బ్రౌన్ వలయాన్ని ఏమని పిలుస్తారు? అమ్మోనియం క్లోరైడ్ అండి, NH4Cl అండి. ఓకే, అమ్మోనియం క్లోరైడ్. ఇంకా అంతేకాకుండా సో ఎటువైపు ఈ బ్రౌన్ రింగ్ ఏర్పడుతుంది అంటే HCl వైపు ఏర్పడుతుంది. ఎందుకు? HCl యొక్క అణువుల యొక్క భారం అనేది అమ్మోనియా తాలూకా అణువుల యొక్క భారం కన్నా తక్కువగా ఉంటుంది, అందువల్ల HCl వైపు మనకి జరుగుతుంది. లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క వ్యాపన రేట్ అనేది అమ్మోనియా కణాల వ్యాపన రేట్ కన్నా తక్కువ అనైనా చెప్తే సరిపోతుంది అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీరు చెప్పవచ్చు. ఇక తర్వాత సో ఇక్కడైతే ఒక వివరించండి అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఘన ద్రవ వాయు పదార్థాల గురించి వివిధ ధర్మాల గురించి తెలుసుకున్నారు కదా, వాటిని ఆధారంగా చేసుకుని ఇది పట్టిక రాయండి అని చెప్పారు. సో ఆకారం చూద్దాం. సో ఘనంకి అయితే నిర్దిష్టంగా ఉంటుంది, ద్రవాలకు నిర్దిష్టంగా ఉండదు, వాయువుకు నిర్దిష్టంగా ఉండదు. ఘన పరిమాణం అనేది ద్రవాలకు నిర్దిష్టంగా ఉంటుంది, ఘనాలు కూడా నిర్దిష్టంగా ఉంటుంది, వాయువులకి నిర్దిష్టంగా ఉండదు. సంపీడిత చాలా తక్కువ ఉంటుంది, వీటికి తక్కువ ఉంటుంది, దీనికి ఎక్కువగా ఉంటుంది. అదే వ్యాపనం అయితే వీటికి తక్కువ, సో వీటికన్నా కాస్త ఇవి ఎక్కువ, వీటికన్నా ఇది చాలా ఎక్కువ. సో ఈ విధంగా మనమైతే రాస్తే సరిపోతుంది అనమాట. సో వ్యాపన రేటు పైన మనకి ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత పదార్థాల స్థితి మారుతుందా అంటూ మరో మాట అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ వీటిపైన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలి. సో కర్పూరం అనేది సో ఒకసారి చూడండి, కొబ్బరి నూనె సాధారణంగా ద్రవ స్థితిలో ఉంటుంది, అయితే చలికాలంలో అది ఎలా ఉంటుంది? ఘన స్థితిలో ఉంటుంది. అదేవిధంగా కర్పూరం అనేది ఘన స్థితిలో ఉంటుంది. ఓకేనా? అదే గాలి తగిలే విధంగా ఉంచినట్లయితే నేరుగా అది వాయువులోకి మారిపోతుంది. అంతేకాకుండా బట్టల మధ్య ఉంచే నాఫ్తలిన్ బిళ్ళను చూసినట్లయితే కొద్ది రోజులు పోయిన తర్వాత కనబడకుండా పోతాయి. సో ఇవన్నింటి వల్ల ఏం జరుగుతుంది అంటే వాటిలో స్థితిలో మార్పు జరుగుతుంది. ఇక్కడ కొబ్బరి నూనె చూసుకున్నట్లయితే ద్రవ స్థితి నుండి ఘన స్థితిలోకి మారుతుందన్నమాట. అదే నాఫ్తలిన్ గోలిన్ కానీ కర్పూరం చూసినట్లయితే ఘన స్థితి నుండి నేరుగా వాయు స్థితిలోకి మారిపోతుంది అనమాట. ద్రవ స్థితి నుండి ఘన స్థితిలోకి మారడాన్ని ఏమని పిలుస్తామంటే మనం సాంద్రీకరణము అని పిలుస్తాము. ఓకేనా? లేదా వీటినే మనం ఇంకో పేరుతో పిలవచ్చు, ఫ్రీజింగ్ అని పిలుస్తామంట. ఫ్రీజింగ్, ఘనీభవనం. ఓకే, సాంద్రీకరణం కాదండి, ఫ్రీజింగ్ అని పిలుస్తాం. ఓకే, ఫ్రీజింగ్ అంటే వీటిని మనం ఘనీభవనము అని పిలుస్తాం అన్నమాట. ద్రవ స్థితి నుండి ఘన స్థితిలోకి మారితే వీటిని ఘనీభవనం అని పిలుస్తాం అనమాట, ఘనీభవనం. అదేవిధంగా ఘనస్థితి నుండి వాయుస్థితిలోకి మారితే దాన్ని డైరెక్ట్గా మనం ఏమంటాం? ఉత్పతనం అని పిలుస్తాం, సబ్లిమేషన్ అని పిలుస్తాం అనమాట. సో ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోవాలి. సో క్వశ్చన్ అడుగుతాడు, నాఫ్తలిన్ బిళ్ళలు అనేవి కొద్ది రోజులు పోయిన తర్వాత కనిపించకుండా పోతాయి, సో పదార్థాలకు ఉండే ఏ ధర్మం వల్ల జరుగుతుంది? ఉత్పతనం అని చెప్తాం అనమాట. సో అంతేకాకుండా నీరు ఎప్పుడుగా మంచుగా ఏర్పడుతుంది, ఎప్పుడు బాష్పంగా మారుతుంది పైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట. నీరు అనేది ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటప్పుడు ఘనీభవన స్థానం కన్నా తక్కువ ఉండేటప్పుడు గడ్డకడుతుంది, బాష్పీభవన స్థానం అంటే ద్రవీభవన స్థానం కన్నా ఎక్కువ ఉండేటప్పుడు నీరుగా మారుతుంది, అండ్ బాష్పీభవన స్థానం లేదా మరుగు స్థానం వద్ద వాయువుగా మారుతుంది అని చెప్తాము. సో లోపలికి వెళ్తాం, వాటికి పైన కొంత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత మనం చూద్దాం, పదార్థాలు దేంతో ఏర్పడిందని మరో టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో పదార్థాలు అనేవి దేంతో ఏర్పడింది అని చెప్పడానికి ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చారు. సో చాలామంది ఈ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా వ్యాపనం అని అనుకుంటారు, కాదు, పదార్థాలు వేటితో ఏర్పడి ఉంటాయి సో ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఇవ్వగానే సో కలర్ చేంజ్ అవుతుంది కదా, వ్యాపనం అని అనుకుంటారు. సో వ్యాపనం కాదు, వ్యాపనం కాదు, వ్యాపనం కాదు, గుర్తుంచుకోండి. పదార్థంలో చిన్న చిన్న అణువులు ఉంటాయి అని చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనమాట. ముందుగా 90 ml ఉండేటటువంటి ముందుగా 100 ml ఉండేటటువంటి ఒక నీరు తీసుకోండి, దాంట్లో 2 లేదా 3 స్ఫటికాలు ఏం చేస్తారంటే పొటాషియం పర్మనెంట్ కానివ్వండి, లేదా 2 డ్రాపులు మనకి ఉజాలా కానివ్వండి, సిరా కానివ్వండి, ఏదో ఒక కలర్ పిగ్మెంట్ ఉండేటటువంటి పదార్థం అందులో వేయండి. వేసిన తర్వాత బాగా మనం చేస్తే ఒకటి మనకి డార్క్ కలర్ వస్తుంది. సో ఈ డార్క్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక 10 ml తీసుకొని 90 ml ఉండేటటువంటి ఒక నీటిలో మళ్ళీ వేయండి. టోటల్గా మనకి ఏమైంది? 100 ml అయింది. సో చేసినట్లయితే మొదటి దాంతో పోల్చుకుంటే కాస్త తక్కువ గాఢత వస్తుంది. ఎందుకు చెప్పండి? సో మొదటి దాంట్లో ఉండేటటువంటి మొత్తం గాఢతలో కొద్ది ప్రాంతంలో ఉండే అణువులే, అంటే ఒక 10 ml ఉండే అణువులనే తీసుకున్నాం. సో ఇదే ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ స్టెప్లో చేసామనుకోండి, చివరిసరికి వచ్చేసరికి ఏమవుతుంది? మనం తీసుకున్న అణువుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. సో ఇలా చిన్న చిన్న అణువుల సంఖ్య తగ్గిపోవడం వల్ల చివరిగా వచ్చేసరికి మనకి లైట్ కలర్ వస్తుంది. ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేసామంటే అణువుల సంఖ్య ఇంకా తగ్గిపోవడం, అంటే 1 లేదా 2 అణువులు అనేవి చేరుకోవడం వల్ల అసలు కలరే రాకపోవచ్చు. అంటే సో కలర్ పిగ్మెంట్లో ఉండేటటువంటి అణువులు అనేవి నీటిలో కరగడం వల్ల నీటికి కలర్ వచ్చింది. సో పదార్థం అనేది చిన్న చిన్న అణువులతో ఏర్పడి ఉంటుంది అని చెప్పడమే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఓకే, ఇక్కడ చూసారు కదా, అంటే 2 చిన్న పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు ఇంత పరిమాణం గల నీటిని ఎలా మార్చగలిగాయి? సో దీని అర్థం ఏంటంటే, సో పొటాషియం స్ఫటికంలో ఎన్నో చిన్న చిన్న కణాలు నీటిలో అంతటా కూడా విస్తరించడం వల్ల రంగు వచ్చింది. అదేవిధంగా ఈ పొటాషియం పర్మాంగనేట్ తీసేసి మీరు ఏం చేయాలి? కాపర్ సల్ఫేట్ వేసిన కూడా చేయొచ్చు. కాపర్ సల్ఫేట్ వేసిన కూడా ఏమవుతుంది? సేమ్ ప్రాబ్లం వస్తుంది. అంటే కలర్ అనేది మారుతుంది. నెంబర్ ఆఫ్ టైం చేంజ్ చేసిన చివరికి వచ్చేసరికి వైట్ అంటే కలర్లెస్గా ఉండే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే కలర్
పిగ్మెంట్ అనేది చిన్న చిన్న అణువులతో ఉంటుంది. ఈ అణువులు అనేవి విస్తరించడం వల్ల కలర్ వస్తుందని చెప్తాను అనమాట. సో గుర్తుంచుకుంటారు. సో అయితే ఈ కలర్ అనేది ఎలా సాధ్యమవుతుంది? సో ఘన పదార్థాల్లో అయితే వ్యాపనం అనేది ఘన పదార్థంలో ఏదైనా వేసామనుకోండి వ్యాపనం జరగదు. కానీ ద్రవ పదార్థాల్లో వేసినట్లయితే వ్యాపనం చేస్తుంది. ఎందుకు అంటే కణాల మధ్యన కొంత ఖాళీ ఉంటుంది. సో దీన్నే కణాంతర ఖాళీ అని పిలుస్తాము. సో ఏదైనా మనం పదార్థం వేసినట్లయితే ఈ కణాల మధ్య ద్రవ పదార్థంలో ఉండే కణాల మధ్యకు ఇవి చేరిపోవడం వల్ల ఆ పదార్థానికైతే మనకి ఆ ద్రవానికైతే రంగు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన గాలిలో తీసుకుంటే కావాల్సినంత ఖాళీ ఉంటుంది కాబట్టి అగరబత్తి పెట్టగానే వెంటనే ఏమవుతుందంటే వ్యాపనం ఫాస్ట్గా జరుగుతుంది. నీటిలో అయ్యేసరికి ఏమవుతుంది, సో కాస్త డైల్యూట్ అయ్యేసరికి మొత్తం అంతర వేసిన కొద్ది టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా చెప్తాం. అంతేకాకుండా ఈ కణాల మధ్యన ఏమైనా ఆకర్షణ బలాలు ఉంటాయా అంటే ఏదైనా ఒక ట్యాప్ ఓపెన్ చేసి ట్యాప్లో వస్తున్న నీరు వచ్చింది అనుకోండి, మధ్యలో ఫింగర్ కానీ ఒక నెయిల్ కానీ ఒక చిన్న స్టిక్ని కానీ పెట్టారనుకోండి, అక్కడ బ్రేక్ అవుతుంది, తిరిగి మళ్ళీ ఏమవుతుంది అంటే ఇలా ట్యాప్ నుండి మనం చూసుకున్నట్లయితే వాటర్ వస్తుంది అనుకుందాం. సో ఇలా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు మనం ఒక స్టిక్ని కానీ పెట్టామనుకో, రెండు బ్రేక్ అవుతాయి, మళ్ళీ తిరిగి మనకి ఏమవుతుంది ఫ్లో అనేది వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే ఇలాంటి కణాల మధ్యన కూడా మనకి ఏమవుతుందంటే ఆకర్షణ బలం అనేది ఉంటుందన్నమాట. ఈ కణాల మధ్య నుండి ఆకర్షణ బలాన్ని ఏమని పిలుస్తామంటే సజాతి చూడండి, సజాతి కణాల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని సమసంజన బలాలు అంటారు. సమసంజన బలాలు అంటారు. అంటే నీరు ఆయిల్ కానివ్వండి ఎలా అనమాట. అలా కాకుండా ఒక పదార్థానికి వేరొక పదార్థం ఉందనుకోండి, వాటిని ఏమంటారు అసమసంజన బలాలు అని పిలుస్తారంట. ఎందుకంటే వీటిని మళ్ళీ మనం బయాలజీలో చెప్పుకున్నట్టు చెప్తామన్నమాట. అసమసంజన బలాలు అని పిలుస్తారు. అంటే ఒకే పదార్థానికి అదే పదార్థం అంటే నీరు ఉందనుకోండి, సమసంజన బలాలు వెంటనే ఆకర్షించబడతాయి. సో మళ్ళీ ఎదురుగా దారగా వస్తుంది. అదే మేకు మీద పెట్టామనుకోండి, మేకు మీద నీరు ఏమవుతుంది కాస్త విస్తరిస్తుంది. అంటే మేకలో ఉండే కణాలకు నీటిలో ఉండే కణాలకు మధ్య కూడా ఆకర్షణ బలం ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తాము అసమసంజన బలాలని పిలుస్తాం అనమాట. ఓకే, తర్వాత వాయువులో వ్యాపనం ఎలా జరుగుతాయి అనే గురించి అయితే ఒక చిన్న మాట అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఘన కానీ ద్రవ కానీ వాయు పదార్థాల కణాలు కానీ ఏవి తీసుకున్నా ద్రవాల్లో లేదా వాయువుల్లో మాత్రం వ్యాపనం చెందుతాయి. ఓకేనా, సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఏది తీసుకున్నా ద్రవ పదార్థంలో ఉంచినా వాయు పదార్థాల్లో మీడియంలో ఉంచినా ఏమవుతాయి అవి డిఫ్యూజన్ అయితే అవుతాయి. అయితే వాయు కణాల్లో తొందరగా అవుతుంది, ద్రవ పదార్థాల వ్యాపన రేటు కాస్త వాయువుతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది అని చెప్పారనమాట. ఓకేనా, అయితే ఈ ఉండడానికి తేడా ఏమిటి అంటే వాయువులో కణాల చలన వేగం అధికంగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది. కణాల మధ్య స్థలం కూడా అధికంగా ఉంటుంది. సో వేరే కంపేర్ విత్ ది సాలిడ్ ఘన పదార్థాలతో పోల్చినప్పుడు ద్రవాల వ్యాపన వేగం ఎక్కువగా ఉండడానికి కారణం ఘన పదార్థాల్లో కంటే ద్రవ పదార్థాల కణాలు స్వేచ్ఛగా చలిస్తాయి. అంటే ఇక్కడ చూసింది ఏంటంటే వాయువులో వ్యాపన రేటు అధికంగా ఉంటుంది, కారణం తొందరగా చలిస్తుంటాయి, వాటి మధ్యన ఎక్కువ ఖాళీ ఉంటుంది. సో అదే ద్రవాల్లో పోల్చుకున్నట్లయితే ఘన పదార్థాలతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇవి కాస్త ఎక్కువ ద్రవ పదార్థాలని సాలిడ్తో ఘన పదార్థాలతో పోల్చుకున్నట్లయితే ఘన పదార్థాల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే వాటి మధ్యన కాస్త స్వేచ్ఛ ఉంటుంది, అణువులు చెలించడానికి స్వేచ్ఛ ఉంటుందని చెప్తాను అనమాట. సో మొత్తం మీద వ్యాపనం జరగడానికి ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే కణాల మధ్య స్థలం అయితే ఉండాలి, అంటే వాటి మధ్య ఖాళీ ఉండాలని చెప్తాం. సో ఈ ఖాళీని చూపించడానికి ఇక్కడ ఒక జూమ్ చేసి అయితే మీకు ఇచ్చాడు ఇక్కడ. సో ఒక సాలిడ్ తీసుకుంటే కణాల మధ్యన ఖాళీ చాలా తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం ఉండదని చెప్పుకోవచ్చు. అదే ద్రవ పదార్థాలు చూసుకుంటే కాస్త ఘన పదార్థాలు ఎక్కువగా ఉంటుంది, అదే వాయు పదార్థాలు చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనకి ఏమవుతుందంటే వ్యాపనం అనేది వాయువులో తొందరగా జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి క్వశ్చన్ ఏంటి, వ్యాపన రేటు పరీక్షించడానికి ఏ వాయువుని తీసుకుంటారు? సో మనం ఏం తీసుకుంటాం, బ్రోమిన్ వాయువు అయితే తీసుకుంటాము. ఎందుకు బ్రోమిన్ తీసుకుంటారంటే ఈ వాయువు అనేది మనకి గోధుమ రంగులో ఉంటుంది. సో అందుకే దీని వ్యాపనం అనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు అని చెప్తూ మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వాయు వ్యాపనాన్ని పరీక్షించడానికి ఉపయోగించే వాయువు ఏది, బ్రోమిన్. వాయు వ్యాపన పరీక్షకు ఉపయోగించే బ్రోమిన్ అనేది ఏ రంగును కలిగి ఉంటుంది? సో గోధుమ రంగుని కలిగి ఉంటుంది. సో ఏదైనా సరే మనం ఎగ్జామ్ చదివినా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ అనేది అయితే మనకి అన్నీ కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్ని మీరు త్వరగా చూస్తారనుకుంటున్నాను. సో ఇప్పుడు పదార్థాలు చూసాం కదా, వాటి స్థితుల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. పదార్థాలు అనేవి చిన్న చిన్న కణాలతో నిర్మితై ఉంటాయి. అలాగే ఒక పదార్థం కణాల అమరిక వాటి లక్షణాలు ఆ పదార్థం యొక్క స్థితి ధర్మాలను నిర్ణయిస్తాయి అనే మాట అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత పదార్థాల స్థితిపై ఉష్ణోగ్రత ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో సాధారణంగా మనం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే మంచు ముక్కలు తీసుకోండి, దాన్ని వేడి చేస్తూ ఉండండి, వాటిని ద్రవ స్థితిలో మారినంత వరకు టెంపరేచర్ చూడండి, ఏమైనా మార్పు గమనించారా? సో బియాండ్ టెక్స్ట్ బుక్ చూద్దాం. సాధారణంగా ఏదైనా ఒక పదార్థాన్ని అంటే ఘన పదార్థాన్ని కానీ ద్రవ పదార్థంగా మార్చేటప్పుడు కానీ ద్రవ పదార్థాన్ని మనం వాయు పదార్థంగా మార్చేటప్పుడు కానీ దాన్ని వేడి చేసేటప్పుడు స్థితిలో మార్పు వచ్చేంత వరకు దాంట్లో ఉష్ణోగ్రత మార్పు ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐస్ తీసుకున్నారు, ఈ ఐస్ని
స్టార్టింగ్ ఎంత ఉంటుంది చెప్పండి, 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇప్పుడు వేడి చేస్తూనే ఉన్నాం. దాని యొక్క టెంపరేచర్ మారుతుందా? మారదు. మొత్తం కూడా ద్రవంగా మారిన తర్వాత, మొత్తం నీరుగా మారిన తర్వాత అప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుంది. అయితే ఈ ఐస్ ముక్కల్ని నీరుగా మార్గించేంత వరకు మనం ఉష్ణోగ్రత ఇచ్చాం కదా. సో ఆ ఉష్ణం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ఉష్ణం ఏమైంది? సో ఈ ఉష్ణం గురించి మనం 10th క్లాస్లో మళ్ళీ చెప్పుకుంటాం. వీటినే మనం ఏమంటామంటే గుప్తోష్ణము అంటాం. అంటే గుప్తము అంటే దాచబడింది అని అర్థం కదా, గుప్తోష్ణము అని పిలుస్తాం అనమాట. అంటే ఈ స్థితిలో మార్పు చేయడానికి ఈ ఉష్ణం అనేది వినియోగించబడింది అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ద్రవీభవన గుప్తోష్ణం అని పిలుస్తాం. 10th క్లాస్లో ఉష్ణం పాఠం చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాం అనమాట. గుప్తోష్ణం అంటే ఏమిటి? ఒక పదార్థాన్ని స్థితిలో మార్పు చెందించినప్పుడు అది కొంత ఉష్ణాన్ని ఏమవుతుంది, మనకి కనిపించకుండా మాయమవుతుంది, అదృశ్యమవుతుంది లేదా వినియోగించబడుతుంది. ఆ ఉష్ణాన్ని మనం గుప్తోష్ణం అని అంటాం. ఓకే, సో నీటి యొక్క వింత ప్రవర్తన అండి. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెయిన్. సో నీటి యొక్క ఉష్ణోగ్రతను మనం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో సాధారణంగా ఏ పదార్థాన్నైనా మనం ఉష్ణాన్ని తగ్గిస్తూ ఉంటే అది ఘనీభవిస్తుంది. ఉష్ణోగ్రత పెంచుతూ ఉన్నట్లయితే లేదా ఉష్ణాన్ని అందించినట్లయితే ద్రవస్థితిలో మారుతుంది. కానీ నీరు అనేది దీనికి భిన్నంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీ సెల్సియస్ నుండి మనం ఏం చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. 5 డిగ్రీ సెల్సియస్, 4 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్ అండ్ -1 డిగ్రీ సెల్సియస్ అండ్ -2 డిగ్రీ సెల్సియస్, -3 డిగ్రీ సెల్సియస్. సాధారణంగా ఏ పదార్థాన్ని మనం చల్లబరిస్తే దాని ఘనపరిమాణం తగ్గుతుంది, వేడి చేస్తే ఘనపరిమాణం పెరుగుతుంది. కానీ నీరు దీనికి భిన్నంగా ఉంటుంది. సో 10 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్నటువంటి ఒక ఆకారం, సో అలా తగ్గిస్తున్నట్లయితే ఇంకా ఏమవుతుంది, 4 డిగ్రీ సెల్సియస్ వద్ద లీస్ట్ అండి, అన్నింటికన్నా తక్కువ కనిష్ట ఘనపరిమాణము. సో కనిష్ట ఘనపరిమాణం అంటే ఏమవుతుంది చెప్పండి, గరిష్ట సాంద్రత. సో సాంద్రతకి ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. కనిష్ట ఘనపరిమాణం అంటే గరిష్ట సాంద్రత ఉంటుంది. సాంద్రత అంటే ఏంటండి, సో వెయిట్ ఎక్కువ ఉంటుంది అని అర్థం, గుర్తుంచుకోండి. సాంద్రత ఎక్కువైతే వెయిట్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో అలా అయిన తర్వాత లీస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా టెంపరేచర్ తగ్గించామనుకోండి, ఏమవుతుంది, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మళ్ళీ వ్యాకోచించడం అనేది జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది, మళ్ళీ దీని యొక్క స్థలం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చూడండి, సో లీస్ట్ ఘనపరిమాణం ఎక్కడ ఉంటుందంటే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది టెంపరేచర్. అంతకన్నా తక్కువైతే ఏమవుతుంది, గడ్డ కట్టడం అనేది జరుగుతుంది అండ్ దాని యొక్క ఘనపరిమాణం కూడా పెరుగుతుంది. అందుకే మంచు అనేది నీటిపైన తేలుతుంది. సో ఘనపరిమాణం పోల్చుకుంటే నీటి కన్నా మంచు యొక్క ఘనపరిమాణం అంటే సాంద్రత పోల్చుకుంటే, నీటితో పోల్చుకుంటే మంచు యొక్క సాంద్రత తక్కువ. అందుకే మంచు అనేది నీటిపైన తేలుతుంది. సో దీనిపైన కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. నీటిపైన మంచు తేలడానికి కారణం ఏమిటి? మంచు ఘనపరిమాణము ఎక్కువ, నీటి ఘనపరిమాణం తక్కువ, లేదా మంచు సాంద్రత తక్కువ, నీటి సాంద్రత ఎక్కువ. సాంద్రత అడిగితే మంచు తక్కువ, నీటి ఎక్కువ. ఘనపరిమాణం అడిగితే మంచు ఎక్కువ, నీరు తక్కువ. రెండు కూడా చూసుకుంటారు. సో రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. అందుకే మంచు అనేది ఎక్కువ ఘనపరిమాణం ఉండడం వల్ల, ఈ 4 డిగ్రీల సెల్సియస్ ఉండే నీటి యొక్క ఘనపరిమాణం తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మంచు తేలిపోతుంది. లేదా డైరెక్ట్గా గుర్తుంచుకోండి, మంచు సాంద్రత తక్కువ, నీటి సాంద్రత ఎక్కువ కావున మంచు అనేది నీటిపైన తేలుతుందని చెప్తాం అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే అసంగత వ్యాకోచ గుణకము అని పిలుస్తాం అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. అందువల్ల సో మంచు ఎంత గడ్డి కట్టుకున్నా కూడా ఈ 4 డిగ్రీల సెల్సియస్ అనేది భూమికి ఆనుకొని ఉంటుంది కాబట్టి కిందనైతే నీరు ఘనీభవించకుండా నీరుగానే ఉంటుంది. అక్కడ జలచరాలు అనేవి ఎటువంటి ప్రమాదం లేకుండా జీవిస్తూ ఉంటాయి. ఓకే, గుర్తుంచుకుంటారు. సో నీటిలో జలచరాలు నివసించడానికి ప్రధాన కారణం ఏంటంటే నీటి యొక్క అసంగత వ్యాకోచ గుణకం. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే నీటి యొక్క ఉష్ణోగ్రతను ఎప్పుడు కూడా మనం డిగ్రీ ఆఫ్ సెల్సియస్లో చెప్తుంటాము. సో దాన్ని మనం ఏం చేయాలంటే కెల్విన్ స్కేల్లో కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడైతే కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చాడు. ఘన పదార్థాలు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా మారుతాయి. ఓకే, ఘన పదార్థాలు ద్రవాలుగా మారే ఉష్ణోగ్రతనే ద్రవీభవన ఉష్ణోగ్రత అని పిలుస్తాము అని చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా సో ఈ విధంగా ఘన స్థితి నుండి వాయు స్థితిలోకి మారే ప్రక్రియని ఏమని పిలుస్తారు? ద్రవీభవనం అంటారు, లేదా దీన్నే విలీనము అని అంటారు. గుర్తుంచుకోండి, ఫ్యూజన్ అన్న మెల్టింగ్ అన్న ఒకటేనండి. అండ్ అదేవిధంగా మరొకసారి ఇవ్వడం జరిగింది, ఒక పదార్థం యొక్క ద్రవీభవన స్థానం దానిలోని కణాల మధ్య ఉన్న ఆకర్షణ బలం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. సో ఇది 9th క్లాస్ మళ్ళీ 10th క్లాస్ హీట్ అనాలిసిస్ అని చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను అనమాట. సో కణాల మధ్య ఆకర్షణ బలం అధికంగా ఉంటే పదార్థాల ఘనీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది. పదార్థాల
మధ్యన అంటే అణువుల మధ్యన ఆకర్షణ బలం తక్కువ ఉంటే వాటి యొక్క ద్రవీభవన స్థానం అనేది తక్కువగా ఉంటుందని చెప్తాం అనమాట. అంటే సో ఎందుకు ద్రవీభవనం చెందుతాయి అంటే ద్రవాల్లో ఉండేటటువంటి లేదా పదార్థాలకు సో అంతర్గత శక్తి అని చెప్పుకున్నప్పుడు 4 రకాల శక్తులు అయితే చెప్తాము. సో రేఖీయ గతి శక్తి, భ్రమణ గతి శక్తి, కంపన శక్తి, స్థితి శక్తి అని చెప్తాం. ఈ శక్తులు అనేవి కణాల మధ్య ఉండడం వల్ల బంధించబడి ఉంటాయి. వీటిని దాటించి మనం ఎనర్జీ ఇచ్చినట్లయితే, శక్తి ఇచ్చినట్లయితే ఏమవుతాయి, ద్రవీభవనం చెందుతాయి. అంటే అణువుల మధ్య ఆకర్షణ బలం ఎక్కువ ఉంటే ద్రవీభవన స్థానం ఎక్కువ ఉంటుందని చెప్తాం. సో నెక్స్ట్ వన్ చూస్తే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత ఉన్న మంచులోని కణాల శక్తి కన్నా ఎక్కువ. ఎందుకంటే మంచు నీరుగా మారే సమయంలో నీటిని కణాలు అదనపు శక్తిని పొందుతాయి అని చెప్తాం అనమాట. సో దీనిపైన ప్రాబ్లమ్స్ అనేవి మనం చేస్తాము. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అయితే అర్థమవుతుంది. అంటే నీటికి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి నీరుగా ఉంటుంది. సో నీటిలో ఉన్న కొంత శక్తిని మనం తొలగిస్తే ఘనీభవనం చెంది మంచుగా మారుతుంది. ఓకేనా? అదే నీటికి ఇంకా కాస్త శక్తి ఇచ్చామనుకోండి, అధికమైన శక్తిని గ్రహించాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి, నీటి ఆవిరిగా మారుతాయి అనమాట. ఓకే, తర్వాత చూస్తే స్థితి మార్పు చెందడానికి కోసం పదార్థాల కణాల మధ్య ఆకర్షణ అధిగమించాల్సి కొంత శక్తి అయితే మనం ఇస్తాము. ఈ స్థితి మార్పులో మనం అందించే శక్తిని ఇప్పుడేమని పిలుస్తాం, గుప్తోష్ణం అని పిలుస్తాం. వీటిని లేటెంట్ హీట్ అని పిలుస్తాం. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే వాతావరణ పీడనము ద్రవీభవన స్థానాల వద్ద చూడండి, అంటే చూసారా, వాతావరణ పీడనం, సాధారణ వాతావరణ పీడనము ద్రవీభవన స్థానాల వద్ద చూడండి 1 కిలోగ్రాం ఘనపదార్థము పూర్తిగా ద్రవం మారడానికి అవసరమయ్యే ఉష్ణ శక్తిని గుప్తోష్ణం అని పిలుస్తాము. అంటే 1 కిలోగ్రాము సాలిడ్ అనేది వాతావరణ పీడనం వద్ద అదే నీరుగా మారడానికి అవసరమయ్యే శక్తిని మనం ఏమని పిలుస్తాము, ద్రవీభవన గుప్తోష్ణం అని పిలుస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ. అంతేకాకుండా నీటిని మనం వేడి చేస్తున్నాం అనుకోండి, అది బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, బాష్పీభవనానికి మరుగు స్థానానికి చిన్న తేడా ఉంటుంది. బట్ ఇక్కడైతే రెండు ఒకేలాగా ఇచ్చాడు, బట్ ఇక్కడ కాదు. మనకు 10th క్లాస్లో దీనిపైన మళ్ళీ ఇస్తారు. అయితే చాలామందికి ఇక్కడ తప్పు ఇచ్చాడు కదంటే, ఎప్పుడైనా సరే పాయింట్ ఆఫ్ వాల్యుయేషన్ చూసేటప్పుడు హయ్యర్ క్లాస్ని మనం బేస్ చేసుకుంటాం, లోయర్ క్లాస్ని అయితే మనం పట్టించుకోం. సో ఇక్కడ బాష్పీభవనం మరుగు స్థానం మనం ఒకటే ఇచ్చాడు, కానీ ఆ రెండు తప్పు. సో బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్దైనా జరగవచ్చు, కానీ మరుగు స్థానం మాత్రం ఒకే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. అది 100 డిగ్రీల సెల్సియస్ అనమాట. సో మరుగు స్థానం అయితే 100 డిగ్రీల సెల్సియస్, బాష్పీభవనం అయితే ఏ ఉష్ణోగ్రత వద్దైనా జరుగుతుంది. సో 10th క్లాస్లో ఉష్ణ లెసన్లో మీరు దీని గురించి మళ్ళీ చదువుతారు. సో 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటి బాష్పంలోని కణాలు అదే ఉష్ణోగ్రత వద్ద నీటిలోని కణాల కన్నా అధికమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే సో బాష్పీభవనం చెందేటప్పుడు వాటికి కాస్త బాష్పీభవన గుప్తోష్ణం అనేది రిసీవ్ చేస్తుంటాయి, అంటే కాస్త ఎనర్జీ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి వాటికి అదనపు శక్తి ఉంటుంది. సో 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న నీటిలో చేయి పెడితే దాని ఎఫెక్ట్కి 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న నీటి ఆవిరిలో ప్రభావానికి చాలా తేడా ఉంటుంది. సో నీటి ఆవిరి అనేది చాలా ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ని మనకి కలిగిస్తుంది అనమాట. అంతేకాకుండా ఘన పదార్థాలు నేరుగా ద్రవ స్థితిలోకి మారకుండానే ఏమవుతాయి, వాయు స్థితిలోకి మారిపోతుంటాయి. ఇలా మారడాన్ని మనం ఏమని పిలుస్తాం, ఉత్పతనం అని పిలుస్తుంటాము. సో ఉష్ణోగ్రతను కొలిచే ప్రమాణాలు కెల్విన్ అండి. సో 0 డిగ్రీ సెల్సియస్ని మనం ఏం చెప్తామంటే 273 K అని పిలుస్తాము. సో 10 డిగ్రీ సెల్సియస్ అయితే 273 + 10 అండి. సో ఇక్కడ చూసుకోండి, ఇది రేషియో కాదు, కేవలం ఎడిషన్ మాత్రమే. చాలామంది రేషియో కట్టి చేస్తూ ఉంటారు. సో కేవలం అంటే సెల్సియస్ మానాన్ని ఫారెన్హీట్ మానం చేసేటప్పుడు అయితే రేషియో కడతాం, కానీ కెల్విన్ స్కేల్కి ఏం లేదని ఎడిషన్ చేసేయండి. అలా కాకుండా -10 డిగ్రీ సెల్సియస్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు, 273 - 10 చేసేసి 263 K అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? కెల్విన్కి డిగ్రీస్ ఉండవు, K మాత్రం అని రాస్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూస్తే పీడన మార్పు గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, పీడనం ప్రభావం వల్ల కూడా పదార్థ స్థితిలో మార్పు వస్తుందా అనే గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పదార్థ కణాల మధ్యన ఏముంటుంది, ఖాళీ స్థలం అయితే ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే పీడనం పెంచామో ఖాళీ స్థానాలు సర్దుకోవడం జరిగి వాటి యొక్క ఘనపరిమాణం అయితే తగ్గుతుంది. దీన్నే సంపీడనం అని పిలుస్తాము. అయితే వాయువులు ఎక్కువ ఖాళీ ఉంటుంది కాబట్టి ఎక్కువ సంపీడనం చెందుతాయి. ద్రవాల్లో తక్కువ ఖాళీ ఉంటుంది, కాస్త తక్కువ సంపీడనం జరుగుతుంది. ఘన పదార్థాలు అయితే అసలు మినిమైజ్గా ఉంటుంది కాబట్టి చెందుతాయి, లేదంటే పూర్తిగా చెందవని చెప్తాం అనమాట. తర్వాత 8th క్లాస్లో ఇంధనాల గురించి చెప్పేటప్పుడు మొత్తం అన్ని కూడా మనకి ఏం చేస్తామంటే అధిక పీడనం వద్ద కార్బన్ డైఆక్సైడ్ని ఘనస్థితిలో నిల్వ చేసి చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రశ్న అయితే వస్తుందని మనకి. ఓకే, సో ఘనస్థితిలో గల కార్బన్ డైఆక్సైడ్ని ఏమని పిలుస్తారు అనే ప్రశ్న అయితే వస్తుంది. పొడి మంచు అని పిలుస్తారు. సో ఒక అట్మాస్ఫియర్ తగ్గిస్తే ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే గుర్తుంచుకోండి, నేరుగా వాయు స్థితిలోకి మారుతుంది. అంటే మనం ప్రెజర్ పెంచడం వల్ల ఏమవుతుందంటే సాలిడ్గా మారిపోతుంది. దాన్ని వెంటనే పీడనం కానీ తగ్గించామనుకోండి, వెంటనే గ్యాస్ అయిపోతుంది. అంటే క్రిస్టల్ నుండి
డైరెక్ట్గా గ్యాస్గా చేంజ్ అవుతుంది అనమాట. సో గుర్తుంచుకోండి, పొడి మంచు. ఓకేనా, పొడి మంచు అంటే ఏంటి అంటే ఏమి లేదు, ఘనస్థితిలో ఉంటే కార్బన్ డైఆక్సైడ్ అంటాం అనమాట. ఇక తర్వాత చూసుకుంటే పదార్థాల కణ స్వభావాల గురించి మనం తెలుసుకున్న విషయాల ద్వారా నిజ జీవితం. సో ఇగురుట అండి, ఇగురుటనే ఎవాపరేషన్ అని పిలుస్తాం, దీన్నే బాష్పీభవనం అని పిలుస్తామండి. సో ఏదైనా సరే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాని గురించి ఇవ్వడం జరిగింది. సో గాలిలో బట్టలు తడి ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మీకు తెలుసు. అంటే పదార్థంలో ప్రతి కణం దాని స్థితులతో సంబంధం లేకుండా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఎంతో కొంత శక్తిని కలిగి ఉంటుంది. సో ఇలా శక్తిని కలిగి ఉండడం వల్ల ఏమవుతాయి, అధిక శక్తిని కలిగి ఉండడం వల్ల అవేమవుతాయంటే కణాల మధ్యన ఆకర్షణ బలాన్ని సులువుగా అధిగమించి బయటికి పోవడం అనేది జరుగుతుంది. ఫలితంగా మనం బాష్పంగా మారుతాయని చెప్తారనమాట. సో బాష్పం అంటే ఏమిటి, పదార్థంలో ఉండే అణువులు అనేవి కొంత శక్తిని గ్రహించిన తర్వాత, అంటే ద్రవాలు అనుకోండి, ద్రవాలు కొంత శక్తిని గ్రహించిన తర్వాత అణువులు అనేవి స్థలాన్ని వీడి వెళ్ళిపోవడం జరుగుతాయి. అలా వీడి వెళ్ళిపోవడాన్ని మనం ఏమంటాం, బాష్పీభవనం అని పిలుస్తాం. ఆ వెళ్ళిపోయిన కణాలనే మనం ఏమంటాం, బాష్పము అని పిలుస్తాం అనమాట. సో ఏదేని ద్రవం దాని మరుగు స్థానం కన్నా దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బాష్పంగా మారగలిగితే ఆ విన్యాసాన్ని ఇరుగుట లేదా బాష్పీభవనము, ఎవాపరేషన్ అంటాము. సో ఇరుగుట అన్న బాష్పీభవనం అన్న ఒకటే, మరుగుట వేరు, ఇరుగుట వేరు, గుర్తుంచుకుంటారు. సో గుర్తుంచుకోండి, ఏదేని ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే పదార్థాలు వాయుస్థితిలో మారడాన్ని బాష్పీభవనం అంటారు. చూడండి, ఏదేని ఉష్ణోగ్రత వద్ద, అలా కాకుండా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద లేదా స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి నుండి వాయుస్థితిలో మారడాన్ని ఏమంటారు, మరుగుట అంటారు. సో ఏదేని చూసారా, ఏ ఉష్ణోగ్రత వద్దనైతే ఎవాపరేషన్, నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్దనైతే మరుగుట అని చెప్తాం అనమాట. ఇక ఇగురుట పైన ఏ ప్రభావాలు ఉంటాయి అంటే బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, ఒకటి వైశాల్యం అండి, ఉపరితల వైశాల్యం పెరిగితే వేగంగా బాష్పీభవనం చెందుతాయి. రెండు గాలి వేగం అండి. సో ఏదైనా సరే గాలి వేగం ఎక్కువ ఉన్నట్లయితే ఉపరితల అణువులను తొందరగా బాష్పీభవనం చెందుతాయి. నెక్స్ట్ వన్ ఆర్ద్రత ప్రభావం, అంటే గాలిలో నుండి నీటి ఆవిరిని మనం ఆర్ద్రత అంటాము. ఆర్ద్రత ఎక్కువగా ఉందనుకోండి ఏమవుతుంది, బాష్పీభవన రేట్ అనేది తగ్గిపోతుంది. ఆర్ద్రత తక్కువగా ఉందనుకోండి, అంటే గాలిలో నీటి అణువులు తక్కువగా ఉన్నాయనుకోండి, తొందరగా నీటి అణువులు అది చేర్చుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది, అంటే బాష్పీభవనం తొందరగా జరుగుతుంది. ఓకే, గుర్తుంచుకుంటారు. వైశాల్యం పెరిగితే బాష్పీభవనం పెరుగుతుంది, గాలి వేగం పెరిగితే బాష్పీభవనం పెరుగుతుంది, ఆర్ద్రత పెరిగితే బాష్పీభవన రేటు తగ్గిపోతుంది. ఓకేనా, ఇవి అంటే మనకున్న ప్రభావం. ఇక తర్వాత చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే ఇవ్వడం జరిగింది, హ్యూమిడిటీ గురించి ఇవ్వడం జరిగింది. ఇక రెండో కాలంలో చూసుకుంటే ఇగురుట అనుభవాల గురించి ఇవ్వడం జరిగింది. సో నిత్య జీవితంలో మనకి వేసవి కాలంలో మనకి ఎక్కువ చెమట పడుతుంటుంది. చెమట పట్టిన తర్వాత శరీరం చాలా చల్లగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే శరీరం ఉపరితలంలో ఉండేటటువంటి ఈ చెమట అనేది లేదా ఈ స్వేదం అనేది శరీర ఉష్ణోగ్రతని తీసుకొని అది బాష్పంగా మారి ఉపరితలాన్ని వీడి వెళ్తుంది. అలా ఉపరితలాన్ని వీడుతూ వెళ్తుండేటప్పుడు కొంత శక్తిని పట్టుకుపోతుంది. అలా శక్తిని పట్టుకుపోవడం వల్ల ఉపరితలంలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఫలితంగా మనం చల్లని అనుభూతి అయితే పొందుతాము. సో ఇది మనకు ఉండేటటువంటి పదార్థాలు, దాంట్లో ఉండేటటువంటి అనువర్తనాలు. సో ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన క్వశ్చన్లు అనే టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇక ఇక్కడ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 283ని సెల్సియస్లో మార్చండి అన్నాడు. సో 283ని మనం సెల్సియస్లో మారిస్తే 273 మైనస్ చేయండి, 10 డిగ్రీ సెల్సియస్ అనమాట. అలాగే 570, సో 570 నుండి మీరు 273 తీసేయండి, ఎంత వస్తే అంత రాసుకోండి. తర్వాత ఇక్కడ ఉండి కెల్విన్లో మార్చమన్నాడు, అంటే 27 + 273, 367 + 273 యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం డిగ్రీ ఆఫ్ సెల్సియస్గా రాస్తాము. సో ఇవన్నీ మనకు ఉండేవి. అండ్ మీకైతే ఇందులో టఫ్గా క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు. సో ఒకవేళ టఫ్ లెక్కలు ఉంటే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఇది అయితే ఈ పాఠం గురించి మొత్తంగా. సో మెటీరియల్ ఎన్ని చదివినా టెక్స్ట్ బుక్లో ఏముందో చూడకపోతే వేస్ట్. సో టెక్స్ట్ బుక్ని ముందు చూడండి, ఆ తర్వాత మెటీరియల్ చదవండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్